ఒక తల్లి బిడ్డలు కాకపోయినా రామలక్ష్మణులు గొప్ప అన్నదమ్ముల్లా చరిత్రలో నిలిచిపోయారు. వాళ్ళని కూడా అలాగే ఉండనివ్వరా. దయచేసి విడగొట్టుకురా, నీకు దండం పెడతాను. మావయ్య, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ ఆదిని ఇక్కడికి శాశ్వతంగా తీసుకురావాలంతే. నా ఆలోచన కూడా అదేనమ్మా. త్వరలో నేను నువ్వే చూస్తావు కదా. పదండి, భోంచేద్దాం. పదండి, పదమ్మా. అబ్బా లాస్య, ఇక్కడుంటే ఈ విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావని కదా నిన్నక్కడికి పంపించింది. ఇక్కడ అంతా బాగానే ఉంది, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. సరే కాని అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దని చెప్పు, ఓకేనా? లాస్య, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఆంటీ, ఏంటి? సింధు ఎక్కడుంది? ఆంటీ, మిమ్మల్ని. సింధు ఎక్కడుంది? సింధు ఏది అని అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి ఆంటీ? ఏమోనమ్మా, నాకేం తెలుసు. అదేమన్నా చిన్న పిల్ల చిట్టి పిల్ల సంకనెత్తుకు తిరగడానికి. ఎక్కడుందో ఏమో. ఎక్కడికి వెళ్ళుంటుంది? కొంపదీసి దేవిరాజ్ ఇంటికి వెళ్ళుంటుందా? అక్కడికి వెళ్ళిందని తెలిస్తే ఆయన బాధపడతారు. ఆది, ఏంటోదినా? సింధు ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్తానందో నీకేమైనా ఫోన్ చేసి చెప్పిందా? మమ్మీ సినిమాలో మమ్మీ ఉన్నట్టుంది కదా, ఆవిడ్ని అడగపోయారా వదినా? అడిగానాది, తెలీదు అన్నారు. తెలీదంతా? అసలు కథంతా ఈవిడి దగ్గరే ఉందోదినా. పోనీలే, ఏదో దిక్కులేందని. ఎవరయ్యా దిక్కులేంది? నేనేం దిక్కులేందాన్ని గతిలేందాన్ని కాదు. నాకు కూడా మా ఊర్లో ఎకరం పొలం ఉంది తెలుసా? అవునా? పద వెళ్ళి చూద్దాం ఏ పొలం ఉందో. అన్ని నాటకాలు వదినా. ఆది, పెద్దవాళ్ళని పట్టుకుని ఏంటా మాటలు? ఎవరొదినా పెద్దవాళ్ళు? వీళ్ళంతా వయసులోనే పెద్దవాళ్ళు వదినా, మనసులో కాదు. ఆఖరికి నానమ్మతో సహా. ఆది, అలా మాట్లాడటం తప్పని చెప్పాక కూడా ఇంకా అలాగే మాట్లాడతావే? అమ్మమ్మకి నువ్వంటే ఎంతో ప్రాణం, అలాంటి ఆవిడ్ని పట్టుకుని అలా మాట్లాడొచ్చా? కారణం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను వదినా. ఏంటి అది నువ్వు మాట్లాడేది? నానమ్మని వదిలిపెట్టడానికి స్టేషన్కి బయలుదేరానా? నువ్వు నాకు మాట ఇచ్చావు. ఇప్పటికైనా అర్థమైందా వదినా నానమ్మ మనసులో ఉన్న ఆలోచన? అందుకే ఇలా మాట్లాడాను. ఏదేమైనా నువ్వు చేసింది తప్పాది. ఎంతైనా దేవరాజు గారు అమ్మమ్మకి కన్న కొడుకు. కొడుకు మాట కాదనిలేక నిన్ను తీసుకువెళ్ళుంటుంది. అది అర్థం చేసుకోకుండా నువ్విలా ప్రవర్తించడం, సిద్ధు మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదాది. దానివల్ల అమ్మమ్మ మనసు ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించావా? ఏమో ఆలోచించడమో ఏమో వదినా, అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. హలో, లంచ్ చేసి 1 అవర్లో వచ్చేస్తాను. ఈలోగా మీరు ఆ ఇమేజ్ ఇండస్ట్రీస్కి పంపించాల్సిన ఆ డీడీలన్నీ రెడీ చేయండి. ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బావున్నావా అభిరామ్?
షాక్ అయ్యావా అభిరామ్? లాక్ చేసిన కారులోకి నేనెలా వచ్చానా అనుకుంటున్నావా? ఇందులో షాక్ అయ్యేదేముంది? దొంగ వెధవలున్నట్టే దొంగ తాళాలు కూడా ఉంటాయి. పొద్దున్నే మా అమ్మ మా ఇంటికి వచ్చింది. ఇన్నాళ్ళు నాకు తెలియని ఒక గొప్ప నీతి చెప్పిందిరా. ఒరేయ్, రామలక్ష్మణులు ఒక తల్లి బిడ్డలు కాదురా, కానీ అన్నదమ్ములంటే అలా ఉండాలి, అందరూ చెప్పుకునేలా చరిత్రలో నిలిచిపోయారు అని. పేరుకు తగ్గట్టే నువ్వు నిజంగా రాముడిలాంటోడివేరా. ఎందుకంటే ఆస్తి కోసం సొంత అన్నదమ్ములు చంపుకునే ఈ రోజుల్లో నీ సొంత తమ్ముడు కాకపోయినా సరే నీ మాటే శాసనంలా, నువ్వు చెప్పిందే వేదంలా పాటిస్తున్నాడు. నువ్వు నిజంగా రాముడివే. నా ఇంట్లో అందరి ముందు నీ కోసం తన భార్య మీద వాడు చేయి చేసుకున్నాడంటే అప్పుడే అర్థమైంది వాడికి అందరికంటే నువ్వే ముఖ్యమని, ప్రాణమని. చూడు అభిరామ్, రామలక్ష్మణులా మీరిద్దరూ చరిత్రలో నిలిచిపోవటానికి ఇది రామాయణ కాలం కాదు, రావణ కాలం. త్వరలోనే, వీలైనంత త్వరలోనే నీ నుంచి మా వాళ్లను దూరం చేస్తాను. అప్పుడు నిన్ను పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిలలాడిన అభిమన్యుని చేస్తాను. నీకు పురాణాల మీద బాగానే పట్టుంది దేవరాజ్. కానీ నువ్విక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే, నువ్వనుకుంటున్నట్టు నేను అభిమన్యుణ్ణి కాదు, అర్జునుడు లాంటి వాణ్ణి. నా వాళ్ళని కాపాడుకోవడం కోసం నాకు యుద్ధం చేయడంతో పాటు యుద్ధ నీతి కూడా తెలుసు. ఎదుటివాడు పద్ధతిగా ఉన్నంతసేపు నీతిని ఫాలో అవుతాను. అదే వాడు నీతి తప్పితే నేను పద్ధతి మారుస్తాను. నీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను దేవరాజ్, నువ్వు నా వాచ్లో ముళ్ళు కూడా పీకలేవని. అందుకని ఇలా దొంగతాళాలతో కారులో కూర్చోవడాలు, దొంగచాటుగా నా తమ్ముణ్ణి పిలిపించి ట్రాప్ చేయాలనే పిచ్చి పనులు మానేసి ఎంచక్క పురాణాలు చదువుకో, పుణ్యం వస్తుంది. సింధు, ఏంటి? ఏంటండి సింధు? ఎక్కడికైనా వెళ్లే ముందు ఎవరికైనా చెప్పి వెళ్ళాలి, లేదంటే ఎవరినైనా తోడు తీసుకువెళ్ళాలి. అంతేగాని ఇలా ఒంటరిగా వెళ్ళొస్తే ఎలా సింధు? చెప్పి వెళ్ళాలి, చెప్పులేసుకు వెళ్ళాలి. ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరం గాని, ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం గాని నాకు లేవు. అది కాదు సింధు, ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి వెళితే. చూడు, నేను నీకంటే వయసులో చిన్నదాన్ని కావచ్చు, కానీ నీకంటే గొప్పదాన్ని. ఇంకా అర్థం కాలేదా? నీకంటే ముందు తల్లిని కాబోతున్నానంటే నీకంటే గొప్పదాననే కదా అర్థం. సింధు, నిన్ను ఆది ఆగు. ఆపకండి వదినా. ఊరుకుంటుంటే దీనికి నోరు మరీ ఎక్కువ అవుతోంది. నిన్ను ఆగమని చెప్తున్నాను కదా. అది ఎలా ఆగలను వదినా? ఇది మిమ్మల్ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎలా ఊరుకోగలను? పర్లేదని చెప్తున్నాను కదా. అది నా మాట విను. వదిన ఆపింది కాబట్టి బతికిపోయా, లేకపోతేనా? లేకపోతే ఏం చేసుంటేవాడివి? చంపేసేవాడివా? సింధు, ఆపుతావా? చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు? నేను కాదు, మీరు పెద్ద చేస్తున్నారు. నేనెక్కడికి వెళ్లారో మొత్తం ఈ పాటికి చెప్పేసుంటాడు కదా ఇతను. ఆయన నిలదీసి అడుగుతున్నారంటే ఏంటి మీ ఉద్దేశం? అది కాదు సింధు. చాలే, ఆపండి. ఇదిగో,
ఎప్పుడు చూసినా నమ్మిన బంటులాగా ఈ ఇంటికి పాలేరులాగా బతకడం కాదు, కాస్త జీవితంలో ఎదగడం నేర్చుకో. ఏమన్నావమ్మా? పాలేరా? ఏమన్నావు? పాలేరా? చెప్పమ్మా. ఏమన్నావు? పాలేరనేనా? నువ్వు పాలేరన్నది వాణ్ణేనా? చెప్పమ్మా, వాణ్ణేనా? పాలేరు అనే పదానికి అర్థమేంటో తెలుసా? పోనీ కనీసం అతను ఏ ఏ పనులు చేస్తాడో అవైనా తెలుసా? నేను చెప్పనా? తెల్లవారుజామునే లేచి గేదెల దగ్గర పేడ తీసి అదంతా శుభ్రంగా ఊడ్చి వాటికి మేత వేసి కుడితి పెడతాడు. ఆ తరువాత ఇంట్లో ఓడవడం కడగడం దగ్గర నుంచి పొలం పనుల వరకు మొత్తం పాలేరు చేస్తాడు. పాలేరు ఆ పనులని చేస్తూ ఉంటే అతని భార్య చూస్తూ ఊరుకోదమ్మా. ఆవిడ అతని పక్కనే ఉండి అతను చేసే ప్రతి పనులను సహాయం చేస్తుంది. అయ్య బాబోయ్, పరీక్షల్లో పాలేరు కోసం వ్యాసం రాసినట్టు ఇంత విడమర్చి చెప్పింది ఇందుకోసమా? పాలేరు భార్య ఏం చేస్తుందో అర్థమైంది కదా? బాబోయ్, కొంపలు అంటుకునేలా ఉన్నాయి కదా. బాబు, చిన్న పిల్ల ఏదో తెలియక మాట్లాడింది, పెద్ద మనసుతో క్షమించు బాబు. చూస్తావేమిటి బంగారం, క్షమాపణ చెప్పు. సారీ బావగారు. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు. నువ్వు పాలేరు అని అవమానించిన నీ భర్తకి. నువ్వు వాణ్ణి పాలేరు అని అవమానిస్తే ఆ అవమానం వాడికి మాత్రమే కాదు, నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే. తెలుసుకో. చూడు, వినడానికి తొందరపడాలి, అంతేకాని అనడానికి కాదు. ఏదైనా ఒక మాట మన పెదవి దాటే వరకే ఆ మాటకి మనం రాజులం. పెదవి దాటాక ఆ మాటకి మనం బానిసలం. ఆ తరువాత ఆ మాట మనకి గౌరవాన్ని తెస్తుందా అగౌరవాన్ని తెస్తుందా అన్నది మనం మాట్లాడే భాష మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకో. ఇంకా చూస్తావేమిటి బంగారం, అబ్బాయికి సారీ చెప్పు. సారీ. నాకు కాదు, నీ మాటలతో బాధ పెట్టినందుకు వదినకు క్షమాపణలు చెప్పు. అది కాళ్ళు పట్టుకొని. అది ఏంటో మాట్లాడతాం లేకుండా. అర్థాల గురించి పర్యాయ పదాల గురించి మనం ఆలోచించే పరిస్థితిలో లేవమ్మా. ఏమీ ఆలోచించకుండా ముందు క్షమాపణ చెప్పమ్మా. ఏంటంటే మీరు కూడా? నువ్వు కాసేపు ఉండమ్మా, నువ్వు చెప్పు బంగారం. సింధు, ఏంటిది? నువ్వు నాకు చెల్లెలాంటి దానివి కాదు సింధు, సొంత చెల్లెలివే. అక్కననే హక్కు అధికారం చెల్లెలికుంటాయి. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సింది ఈ క్షమాపణలు కాదు సింధు, నువ్వు బాగుండడం, సంతోషంగా ఉండడం. అంత పెద్ద మనసుకి థ్యాంక్స్ అమ్మా. బంగారం, ఇక రా, నువ్వు మనం లోపలికి వెళ్దాం. వీళ్ళంతా నా వాళ్ళు, నా ప్రాణం. నా నుంచి ఎప్పటికీ దూరం కారు, ఎవరూ దూరం చేయలేరు. నాతో పెట్టుకుంటే ఒక్క క్షణం ఆలోచిస్తాను. అదే నా వాళ్లతో పెట్టుకుంటే అరక్షణం కూడా ఆలోచించను. నువ్వనుకుంటున్నట్టు నేను అభిమన్యుణ్ణి కాదు, అర్జునుడు లాంటి వాణ్ణి. నీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను దేవరాజ్.
నువ్వు నా వాచ్లో ముళ్ళు కూడా పీకలేవని. సింధు ఇక్కడికి వచ్చిందని తెలిస్తే అక్కడ ఒక్కొక్కళ్ళలో టెన్షన్ మొదలవుతుంది. దాన్ని ఆయుధంగా వాడుకొని ఆ ఇంట్లో అల్లకల్లోలం సృష్టించొచ్చు అనుకున్నాను. కానీ ప్లాన్ ఎంట్రా ఎలా రివర్స్ అయింది? వాడు మామూలుడు కదరా, మామూలుడు కాదు. ఆ అభిగాడు జింక పిల్లలంటోడే, గట్టిగా భయపెడితే పారిపోతాడనుకున్నాను. కానీ వాడు జింక పిల్ల కాదురా, చిరుతప్పులి. ఇలా బెదిరించటం, భయపెట్టడంతో వాణ్ణి గెలవలేవురా. వాణ్ణి లొంగ తీసుకోవాలంటే వేటాడాల్సిందే. ఆడతాను, వేటాడతాను. ఎందుకంటే మనకివన్నీ హాయిగా వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు, మన బ్రతుకు మనం బతుకుతున్నాం. ఎందుకండి ఈ గొడవలన్నీ? వదిలేయండి. కూరలో కారం ఎంతయ్యాలో, ఉప్మాలో ఉప్పు ఎంతయ్యాలో అది మాత్రమే ఈ ఇంట్లో నీ పని. అంతేకాని కార్యేషు మంత్రి అని పురాణాల్లో చెప్పారు కదా అని సలహాలు ఇవ్వాలని చూశావో చంపేస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, 25 నుంచి గోతికాడ గుంట నక్కలా కాచుకొని కూర్చున్నాను. అలాంటిది ఆస్తిని దక్కించుకోకుండా వెనకడుగు వేయటానికి నేనేమి సన్యాసిని కాదు, దేవరాజుని. వెళ్తాను, ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ఏదైనా చేస్తాను.